ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటి? క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనే మాటను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. చాలామంది విశ్వాసి లేదంటే విశ్వాసురాలు అని పిలువబడుతూ ఉంటారు. వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసం అనే దానికి అర్థం మీకు తెలుసా? అసలు విశ్వాసం అంటే ఏంటో మీకు తెలుసా? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని రాయబడింది. అంటే మనం దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో దాన్ని మనం పొందుకున్నామని నమ్మాలి. అదే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివారు ఎక్కడ కూడా సిగ్గుపడే విధంగా దేవుడు చేయలేదు. ఎక్కడ కూడా అవమానపడే విధంగా దేవుడు చేయలేదు. వారు విశ్వసించిన ప్రకారం దేవుడు వారి కార్యాలను జరిగించాడు. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు తన సేవా పరిచర్యలో భాగంగానే ఒక అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఆ యొక్క ఆశ్రమం వార్డెన్ వచ్చి జార్జ్ ముల్లర్ గారితో, అయ్యా, సాయంత్రానికి పిల్లలకి వండడానికి ఆహారం ఏమీ లేదు, ఏదో ఒకలాగా అరేంజ్ చేయండి అని ఆ యొక్క వార్డెన్ వచ్చి జార్జ్ ముల్లర్ని అడిగాడట. అయితే జార్జ్ ముల్లర్ గారు అన్నారట, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని. వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన యందు విశ్వసించడం ప్రారంభించాడు. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. ఆ ఆశ్రమం వార్డెన్ వచ్చి మరలా జార్జ్ ముల్లర్ గారిని, అయ్యా, తినడానికి ఏదైనా అరేంజ్ చేశారా అని అడగడం ప్రారంభించాడు. వెంటనే జార్జ్ ముల్లర్ గారు అన్నారట, పిల్లలందరినీ డైనింగ్ హాల్కి వచ్చేసి ప్లేట్లు పట్టుకుని రెడీగా ఉండమను అని అన్నారట. ఆయన అన్న మాటకు ఈ ఆశ్రమం వార్డెన్ షాక్ అయ్యాడు. ఏంటి, ఇప్పటికిప్పుడు మీరు సరుకులు ఇచ్చినా కూడా వండడానికి 1-2 గంటలు టైం పడుతుంది కదా, అప్పుడే పిల్లలందరినీ ప్లేట్లు తీసుకుని డైనింగ్ హాల్కి ఎందుకు రమ్మంటున్నారు? ఈయన ఆల్రెడీ అరేంజ్ చేశాడేమో అని ఆ వార్డెన్ అనుకుంటూ ఉన్నాడట. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆ అనాథాశ్రమం ప్రాంగణంలోకి ఒక లారీ వచ్చి ఆగిందట. అందులో నుండి ఒక వ్యక్తి వచ్చి జార్జ్ ముల్లర్ గారితో అంటున్నాడు, అయ్యగారు, ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాం. అయితే అందులో ఒకరు ప్రమాదశాత్తు చనిపోవడం వలన ఆ యొక్క బహిరంగ సభను పోస్ట్పోన్ చేశారు. అయితే వారి కోసం వండిన ఆహార పదార్థాలను జార్జ్ ముల్లర్ గారు ఆశ్రయంలో ఇచ్చి రమ్మని నన్ను పంపించారని చెప్పాడట. వెంటనే జార్జ్ ముల్లర్ గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అదే ప్రాంగణంలో పక్కన రోడ్డు మీద మిల్క్ వ్యాన్ వెళ్తూ సడన్గా ఆగిపోయిందట. ఆ డ్రైవర్ దిగి మొత్తం లారీ మొత్తాన్ని చెక్ చేసి ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదని చెప్పి మెకానిక్ని పిలిపించి అన్నీ చూపించాడు. కానీ ఆ బండి ముందుకు కదలట్లేదు. వెంటనే ఆ డ్రైవర్ వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా ఆగిపోయిందని పరిస్థితిని చెప్పినప్పుడు ఆ ఓనర్, మీరు ఎక్కడున్నారు అనగానే జార్జ్ ముల్లర్ గారి ఆశ్రయం బయట ఉన్నామనేసి అన్నారట. వెంటనే ఆ ఓనరు, అయితే అందులో ఉన్న మిల్క్ ప్యాకెట్లన్నీ ఆశ్రమంలో ఇచ్చేసేయి, జార్జ్ ముల్లర్ గారికి నేను ఇచ్చానని చెప్పేసి అన్నాడట. చూడండి, ఆ మిల్క్ ప్యాకెట్లు పిల్లలందరికీ 15 రోజుల పాటు వచ్చాయట. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. జార్జ్ ముల్లర్ గారు విశ్వాసం ఉంచి ప్రార్థించారు, అయ్యా, నా చేతిలో రూపాయి లేదు, పిల్లలందరికీ ఆహారం ఎలా పెట్టాలి అని. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదని మనం చూస్తాం. మరి దేవుడు ఆ రోజు ఆ పిల్లలందరినీ ఆకలితో ఉంచాడా? లేదు కదా. ఈరోజు నీవు కూడా అట్టి విశ్వాసం కలిగి ఉంటే ఏవైతే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు ఇంకా అలానే ఉన్నాయో దేవుడు వాటిని జరిగిస్తాడు. చూడండి, సింహపు బోనులోకి వెళ్ళి మనిషిగా తిరిగి వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారా? కానీ దానియేలు లోపలికి వెళ్ళి సజీవంగా బయటకు వచ్చాడు. అగ్నిగుండంలోనికి వెళ్ళి కాలిపోకుండా ఎవరన్నా బయటకు వచ్చారా ఈ ప్రపంచంలో? కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి కనీసం అగ్ని వాసన కూడా వారికి అంటకుండా వారు బయటకు వచ్చారు. గాలి ద్వారా సముద్రం 2 భాగాలు అవడం ఈ ప్రపంచంలో మనం ఎప్పుడన్నా చూసామా? కానీ మోషే ద్వారా దేవుడు జరిగించాడు. చూడండి, ఈ అసాధారణ కార్యాలన్నీ ఏ విధంగా జరిగాయి? వారు దేవుని మీద పెట్టుకున్న విశ్వాసము ద్వారా. మరి ఈరోజు నీ ముందున్న అసాధారణమైన కార్యం అది జరగట్లేదు, అది అసాధారణంగానే ఉందని నీకు అనిపిస్తుందంటే నీవు దేవుని మీద విశ్వాసము కలిగి లేవని. మరి ఈ రోజన్నా
విశ్వాసం అంటే దాని అర్థం నీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఎందుకు నీవు దేవుని యందు విశ్వాసం కలిగి నీకున్న సమస్యలను బట్టి ప్రార్థించకూడదు? ఎందుకు ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళమని దేవుణ్ణి అడగకూడదు? విశ్వాసంలో బలముగా ఉండాలి. అప్పుడే మనము దేనినైనా జయించగలం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ మనం చూస్తే వారు ప్రభువు యందు విశ్వాసము కలిగి ఉన్నారు. అందుకే దేవుని ద్వారా వారు అద్భుత కార్యాలు చేయగలిగారు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని యందు విశ్వాసములో బలముగా ఉండాలి. అట్టి విశ్వాసం దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.